సార్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కుంభమేళా వెళ్ళారు. ఆయన జంధ్యం వేసుకొని కనిపించారు. ఈ జంధ్యం వల్ల చాలా కాంట్రవర్సీ అయితే ప్రస్తుతం నడుస్తుంది. సో దానికి మీరేమంటారు? ఆయన జంధ్యం వేసుకోవడానికి గల కారణం ఏంటి? కాదు కాదు, జన్యం కాదు అది. హ్మ్. పూజ చేసేటప్పుడు హ్మ్. ఆ పూజకి ఒక తాడేస్తారు. హ్మ్. మామూలుగా పూజ చేసేటప్పుడు పంతుల్లో తాడేస్తారు. హ్మ్. మీకు ఇలాగ వేయలేదు, అడ్డజన్యం కాదు, హ్మ్. నిలువు జన్యం. హ్మ్. కనుక తాడు అది వేసేటప్పుడు అది పసుపు పసుపు రాసి మామూలుగా వేస్తారు. హ్మ్. అది అంటే పూజ వామం హ్మ్. ఇవన్నీ చేసేటప్పుడు వేస్తారు. హ్మ్. అంతే తప్ప అది జన్యం కాదు. జన్యం బ్రాహ్మణ్స్ వేస్తారు. హ్మ్. బ్రాహ్మణ్స్ నాకు తెలిసి హ్మ్. బ్రాహ్మణ్స్ కొంతమంది ఇంకా దాంట్లో ఉన్నారు ఆర్యవైశ్యస్లో. హ్మ్. ఆర్యవైశ్యస్ డిఫరెంట్ వేస్తారు, కాపుడు వేయరు. హ్మ్. అంటే నేను కాపుడిని కాబట్టి నాకు తెలుసు. కనుక వాళ్ళు వేయరు. హ్మ్. కనుక దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అది కొన్ని ఉంటాయి, వేస్తారు, అది హ్మ్. వేస్తారు. వేసి మళ్ళీ అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత తీసేస్తారు. హ్మ్. తీసేసి అవన్నీ కలిపి ఇంకొకటి పెడతారు. హ్మ్. ఇది తెలుసు. రెండోది, అక్కడ మనం దానికోసం పెద్ద కాంట్రవర్సీ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదే. హ్మ్. ఆయన హిందూ. హ్మ్. సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఆయన హిందూ అని చెప్తున్నాడు. వాళ్ళు ముస్లిం, వాళ్ళ మిసెస్ ఇస్ క్రిస్టియన్. క్రిస్టియన్. హ్మ్. తప్పే ఉంది. హిందూ ఆర్ ముస్లిం మరి క్రిస్టియన్ హ్మ్. అన్నదమ్ములుగా ఉండాలని కోరుకుందాం. అన్ని దేవుణ్ణి మన దేవుని ప్రార్థించుకుందాం, అన్ని దేవుణ్ణి దండం పెట్టుకుందాం. హ్మ్. మనం క్రిస్టియన్ అని చెప్పేసి దూరం పెట్టడం, హిందూ అని దూరం పెట్టడం, హ్మ్. ముస్లిం అని దూరం పెట్టడం కరెక్ట్ కాదేమో. ఆమె సాంప్రదాయం ప్రకారం ఆమె యేసు ప్రభు భక్తురాలు అవ్వచ్చు. హ్మ్. కానీ ఆమె ఆమె హిందూని ఆరాధిస్తుంది, దండం పెట్టుకుంటుంది, దీవిస్తుంది. దీవిస్తున్నప్పుడు నువ్వు కాదు, నువ్వు చెయ్యొద్దు, నువ్వు క్రిస్టియన్ కదా అని తప్పు చెప్పడానికి. ఎంతమంది హిందూస్ చర్చికి వెళ్తారు, ఇస్ ద ప్రేయర్ చేస్తారు. హ్మ్. ఎంతమంది కోట్లాది మంది స్కూల్లో ఈరోజు యేసుప్రభుని దండం పెట్టుకోకుండా, యేసుప్రభు ప్రేయర్ చేసుకోకుండా స్కూల్ స్టార్ట్ అవుతాయి. హ్మ్. సెంటెన్స్ స్కూల్ కానీ హ్మ్. కొన్ని కోట్ల మంది ఈరోజు నెంబర్ 1 చదివిన వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీ స్కూల్లోనే. చదువు అంటే నెంబర్ 1 చదువుల తల్లి అంటే ఈజ్ క్రిస్టియానిటీ స్కూల్. హ్మ్. అంటే మరి అక్కడ తప్ప? అంటే ఆ చదువు వద్దా? హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. హ్మ్. ముస్లిం మత పెద్దలు కానీ మన అజ్మీర్ దర్గాకి వెళ్తాం, ప్రతి దర్గాకి వెళ్తాం. మనకు జ్వరం వస్తే తాయిది కట్టించుకుంటాం. ముస్లిమేగా కడతాడు. హ్మ్. అంటే ఆయనతో కట్టించుకోకూడదా? మనం ఇండియాలో ఉన్నాం, మనం సెక్యులర్ రాష్ట్రంలో ఉన్నాం, సెక్యులర్గా గవర్నమెంట్లో ఉండదు. ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకోవాలి, అన్నదమ్ముల్లో మనం ఉండాలి. ఆమె మ్యారేజ్ చేసుకున్నది, ఆమె క్రిస్టియన్ అవ్వచ్చు, ఆమె దేవుడు ఆమె గొప్ప. హిందూ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి దేవుడు పవన్ కళ్యాణ్ గొప్ప. హ్మ్. తప్పే ఉంది అక్కడ? ఎవరిన వాళ్ళు దండం పెట్టుకోవడం తప్పేం లేదు కదా. హ్మ్. ఇప్పుడు అక్కడ వేరే అంటే కొంతమంది సృష్టిస్తున్నారు. హ్మ్. మీ ప్రసాదం మేము తినం, మమ్మల్ని మీరు తాకద్దు, తప్పది. ఆ డైలాగ్స్ తప్పు. హ్మ్. మనం అందరం మన అన్నదమ్ములు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒకప్పుడు ఎప్పుడో హ్మ్. ఉండేవి. అందరం అన్నదమ్ములుగా బతుకుతున్నాం, అన్నదమ్ములుగా ఉంటున్నాం, అన్నదమ్ములుగా తింటున్నాం. ఈరోజు సిటీ కల్చర్ అలాగైపోయింది. హ్మ్. కులం లేదు, హ్మ్. ఫ్యూచర్లో మతం కూడా ఉండదు. హ్మ్. మనం ఏ మతం అని అడుగుతున్నారు, ఇప్పుడు కులం లేదు. ఇప్పుడు ఉందా కులం ఎక్కడైనా అడుగుతున్నారా? అడగట్లేదు. అంటే ఫ్యూచర్ కూడా హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరూ కూడా ఎవరి భావన వాళ్ళది. హ్మ్. వాళ్ళ మనసులో యేసుప్రభు కనబడుతున్నాడు, హిందూ మనసులో ఈశ్వరుడు కనబడుతున్నాడు, ఖురాన్ ముస్లిం మనసులో అల్లా కనబడుతున్నాడు. తప్పే ఉంది దాంట్లో? అందరూ ఒకే దేవుడు కదా. ఎవరు భావన వాళ్ళు దండం పెట్టుకుంటున్నారు. హ్మ్. దాంట్లో ఎక్కడ డిస్ప్యూట్స్ లేవు, కాంట్రవర్సీలు లేవు కదా. మరి దానికోసం జంజం వేసుకుంటున్నారు అది తప్పు. ఎందుకంటే యాజ్ పూజ ప్రకారం ఆయన ఏం చేయాలో హిందూ సాంప్రదాయం ప్రకారం ఆయన చేశాడు కాబట్టి దాంట్లో కాంట్రవర్సీలు లేదు, ఎక్కడా లేదు. దానికోసం మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు.